తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. తల్లిదండ్రులు ఎలా పసిబిడ్డలు తమని తాము రక్షించుకోలేనటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా కాపాడతారో అలా దీనుల్ని కాపాడతాడు. పెద్దల పడగొన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చెయ్యువాడు. భృత్యుడు గౌరవంగా వంగి నమస్కరించినట్టు పెద్దలు కనపడితే చాలు అంత మర్యాదతో నమస్కరిస్తాడు. మహానుభావుడికి ఒకటా రెండా గుణాలు? కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. అక్కర్లేని భావాలు కలగకుండా ఉండాలి అంటే ఆమె నా తల్లి అన్న భావన కలిగితే అమ్మా అని పిలిచి, నేను రోజు ఏ కామాక్షికి నమస్కారం చేస్తానో ఆ కామాక్షి రూపంలో ఉంది అనుకుంటే పొంగుతున్న పాల మీద నీళ్లు కాకుండా ఇంకొకలా ఆలోచిస్తే పాల కింద పెట్టిన అగ్నిహోత్రం పాలు పొంగుతాయి. అందుకే కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. తనతో కలిసి చదువుకుంటున్న పిల్లలు తనకి సోదరులని భావించాడు. దైవతములంచు గురువుల తలచువాడు. గురువు అంటే దైవమే. దైవానికి గురువుకి తేడా లేదు. కరచరణాదులతో నా కళ్ళ ముందు నడుస్తున్న దైవం గురువు అని భావించాడు.